యెస్. 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకొచ్చి తెలిసిన వాళ్ళేమో ఆల్రెడీ 'సింజి తెరమిల్లి' అంటున్నారు. తెలియని వాళ్ళేమో బయటకొచ్చి ఎవరబ్బా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని చూస్తున్నారు. సో, ఇంత ఎక్లైమ్ ఫస్ట్ సినిమాకి అంటే ఒక థియేట్రికల్‌గా ఇంత అప్లాజ్ రావడం అనేది మ్యూజికల్ పరంగా చాలా రేర్ యాక్చువల్‌గా ఇప్పుడున్న సబ్జెక్ట్స్‌లో గానీ, వీటిలో గానీ. సో, మరి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ ఇక్కడి వరకు ఎలా? ఇంటర్మీడియట్ తర్వాత షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్ళా ఒక ఆయన దగ్గరికి, మా ఇంటి దగ్గరే. నా ఫ్రెండ్ కెమెరాతో మేమే ఏదో షూట్ చేసుకుని ఎడిట్ చేయడానికి ఒక ఆయన దగ్గరికి వెళ్ళా. అతను ఈ షార్ట్ ఫిల్మ్ వద్దు, నువ్వు నా దగ్గర జాయిన్ అయిపో అని. అప్పట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాం మేము, ఇట్స్ కాల్డ్ నావికా ఫ్యాక్టరీ అని. సో స్కెచెస్, ఇష్టం వచ్చిన వీడియోస్, ఆర్కే గారితో ఒకటి ఉంటుంది వీడియో. ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకా ఐ వాంటెడ్ టు గెట్ ఇంటూ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్. ఫైనల్లీ ఇంటూ ద మ్యూజిక్. సంవత్సరం అయిందా మీకు? సంవత్సరంలో ఎన్ని మొత్తం 4 ప్రాజెక్ట్స్ శశిమదనంతో కలుపుకుంటే కనుక 5 ప్రాజెక్ట్స్. ఎలా సంవత్సరంలో 5 ప్రాజెక్ట్స్? జస్ట్ మరి అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మ్యూజిషియన్స్ ఫ్యామిలీ, బట్ నేర్చుకున్నారా లేదంటే కనుక జస్ట్? చాలా మంది ఇళ్లలో ఇది కంపల్సరీ ట్యూషన్, ఫిజిక్స్ ట్యూషన్ కంపల్సరీ పెట్టిస్తారు. కొంతమంది కంపల్సరీగా అబాకస్ నేర్పించేవాల్సినప్పుడు నాకు కంపల్సరీ మ్యూజిక్ నేర్పించేవారు. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే మీరు మ్యూజిక్ పరంగా వెళ్తానంటే కొంతవరకు వాళ్ళు ఇది చేస్తారు. బట్ యాక్టింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ సినిమాటోగ్రఫీ అంటే మరి ఇంట్లో ఏమనలేదా? అదే 2 years టైం ఇచ్చారు. 2019లో పాస్ అవుట్, ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయి వెంటనే ఒక సినిమా ఆఫర్ వచ్చింది, ఆడిషన్ లాగా చేశాను, షూట్ చేశాను అక్కడ. చాలా పెద్ద సినిమా అయిపోయింది, లైఫ్ చేంజింగ్ అనుకున్నా. యాక్టర్గా హీరో ఫ్రెండ్స్ లో వెరీ వెరీ నైస్ సెన్సిబుల్ రోల్. బట్ అన్ఫార్చునేట్లీ ఎడిట్ లో పోయింది అది. కొంచెం మొత్తం కాదు, కొంచెం ఉంటా, కొంచెం డబ్బింగ్ చెప్పా, అంత అయిపోయింది. అప్పుడు జాబ్ కూడా చేస్తున్నాను. జాబ్ చేస్తున్నప్పుడు దాచుకున్న కొంచెం సేవింగ్స్ ఉంటాయి, దాంతో 2 రోజులు బుక్ చేశా ఫ్యామిలీ అందరికి సినిమా చూడడానికి. వస్తుంది సీన్ వస్తుంది చూస్తే రావట్లేదు, ఇంకా రావట్లేదు, ఏంటి వచ్చా మళ్ళీ మెయిన్ సీన్ ఇక్కడ ఎమోషనల్ సీన్ ఉండాలి కదా, అది లేదేంటి. అది పెద్ద దెబ్బ అది. బట్ స్టిల్ మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ, అమ్మో నువ్వు స్క్రీన్ మీద వచ్చా చాలు అనుకున్నారు. బట్ నిజం తెలియదు వాళ్ళకి, లైక్ చాలా ఉండేది. బట్ ఇట్స్ ఓకే, సినిమా మంచి కోసం మేబీ. మరి దాని తర్వాత ఇక డిసైడ్ అయ్యారా? ఇంకా దాని తర్వాత ఇంకా సినిమాటోగ్రఫీ అనుకున్నా. సినిమాటోగ్రఫీ చేసా. చెన్నైకి వెళ్ళేవాడిని, చెన్నైలో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ రాజీవ్ మీనంది. ఓకే. చెన్నైలో కొంచెం సర్కిల్ డెవలప్ చేసుకున్నా, యాడ్స్ షూట్ చేసేవాడిని. ఒక 3 ఫిల్మ్స్కి చేశాను అసోసియేట్ లాగా, అండ్ ఐ హ్యాండిల్ ద కెమెరా. చేశాక తర్వాత ఒక సినిమాలో ఐ డన్ ద సెకండ్ యూనిట్ డిఓపి అంటే నా ఫ్రెండ్ డిఓపి, ఇద్దరం కలిసి షార్ట్. బట్ సినిమా ప్రీమియర్ రోజు క్రెడిట్ చూసుకుంటే అసిస్టెంట్ కెమెరామెన్ అని వచ్చింది అనమాట. గుండె బద్దలైపోయింది. నాట్ రైట్ అసలు ఇది. అంటే ఇప్పుడు ఇంత 4 years నుంచి కష్టపడుతున్నా, నాకు ఐ గాట్ టు హ్యాండిల్ ద కెమెరా, బట్ అసిస్టెంట్ కెమెరామెన్ ఏంటి, ఇట్స్ నాట్ ఫేర్ అని. ఇంకా తెలుగు సినిమా చాలా బాగుంటుంది సినిమా అది. ఓకే. హిట్. అండ్ ప్యారలల్లీ ఐ వాస్ డూయింగ్ ది సింగిల్స్ స్పాటిఫై, యూట్యూబ్ లో. నా ప్రైవేట్ గా ఇప్పుడు నా ఫ్రెండ్ స్వరూప్ గోలి అని ఉన్నాడు, లిరిసిస్ట్. వాళ్ళ అన్న పెద్ద డైరెక్టర్ హసిత్ గోలి అని, స్వాగ్ రాజరాజు, వాడు నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి వి స్టార్టెడ్ మేకింగ్ సింగిల్స్ అనమాట. అవి మెల్లిగా జనాలు వినడం స్టార్ట్ చేశారు. సినిమాల వాళ్ళు నీ సాంగ్ తీసుకుని ఇక్కడ పెట్టుకుంటా, అలా డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. బాగానే ఉంది, ఇది సినిమాటోగ్రఫీలో రావట్లేదు, దీంట్లో బాగానే వస్తుంది అనుకుని మెల్లిగా యాడ్ స్టార్ట్ చేశా. నేను నా ఫ్రెండ్ కల్మి అని ఉంటాడు, నేను ఇద్దరం కలిసి వరల్డ్ కప్ కి చేశాను జింగిల్. 2023 ICC వరల్డ్ కప్ మొత్తం ఒక 1 month మాదే మూతం అయిపోతుంది. మీరేనా చేసింది? నేను ఇద్దరం కలిసి చేశాను. అక్కడి నుంచి జింగిల్స్ సీరియస్ గా తీసుకుని అప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ ఆరంభం అనే ఫిల్మ్ వచ్చింది. బికాస్ ఒక పెద్ద మ్యూజిక్ కంపోజర్ హ్యాండ్ ఇచ్చాడు. ఇస్తే ఆ సినిమాకి ఆరంభంకి. సో చాలా పెద్ద మ్యూజిక్ కంపోజర్, అతను హ్యాండ్ ఇస్తే మా వాడు స్పాటిఫైలో నా సింగిల్స్ విని నాకు ఇలాంటి సౌండే కావాలి, ఇంకా అక్కడి నుంచి ఇంకా. అంటే ఒకవేళ మీరు అన్నట్టు మీరు చేసిన పెద్ద సినిమాలో మీ రోల్ ఫుల్ లెంగ్త్ ఉండునా, లేదు సెకండ్ యూనిట్ డిఓపి కింద మీ పేరు పడుండినా, ఇక్కడ ఉండేవాడిని. ఈ రోజు లిటిల్ హార్ట్స్ లో మేము ఇలాంటి ఒక అద్భుతమైన సంగీతం అనేది ఖచ్చితంగా మిస్ అయ్యేవాళ్ళం. అంత డెస్టినీ మన మంచిగా అయింది అనుకున్నాను. ఎందుకంటే యాక్టింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. చేసా కొన్ని వెబ్ సిరీస్ లో చేసా, బట్ లక్కీగా ఎవరు చూడలేదేమో. లక్కీగా ఎవరు చూడలేదు. బట్ మరి ఇప్పుడు మీ ఫ్రెండే కదా మాట్లాడు, మరి ఈ సినిమాలో అడగలేదా? ఉండే కానీ టైం లేకుండే. కరెక్ట్ 1 day ముందు చెప్పాడు, అరే రేపు వచ్చే ఇది ఉంది అంటే నేను
ఆ ఎంగేజ్మెంట్ పోర్షన్ ఉంటుంది లాస్ట్ కి. అవునవునవును. నేను పాట ఇవ్వాలి ఫస్ట్. వన్ డే ముందు వాడు వచ్చి అరే పాట కావాలి నాకు ఏదైనా ఇప్పుడు అందరికంటే అంటే ఇట్ వాస్ సో వర్త్ ఇట్. వాడు అడిగాడు నాకు అర్జెంట్గా పాట కావాలి, నువ్వు వన్ డే ముందు అడుగుతావు ఏంటో. ఫ్రెండ్స్ కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం మేము. హీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ, నా గ్రాంటెడ్ తీసుకోవచ్చు, నేను కూడా వాడిని గ్రాంటెడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ కాదు మేము అందరం క్రూ అంతా. ఇప్పుడు డిఓపి నాతో మ్యూజిక్ లో కూర్చొని బాగాలేదురా అది అంటాడు, నేను వాడికి చెప్తా గ్రేడ్ బాగాలేదు. ఇట్స్ లైక్ మోర్ దాన్ ఫ్రెండ్స్ బికాస్ కొలాబరేషన్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఆర్ట్ ఇస్ ఆల్ అబౌట్ కొలాబరేషన్. సో వన్ డే ముందు అడిగాడు, ఇప్పుడు జనాలు అదే పాడుతున్నాడు, కాత్యాయని నన్ను లవ్ చెయ్యవే ఎస్ఎస్ కాంచి గారి దగ్గర పాడతారు కదా. అవునవునవును. దట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వి టుక్. లిటరల్లీ 3 hours లో అయిపోయింది ఆ బిట్. సెకండ్ హాఫ్ లో మొత్తాన్ని కూడా ఒకటే ఎస్ఎస్ కంచి గారికి అది వచ్చేది ఉంది కదా, ఇది బర్త్డే సాంగ్. అవునవునవునవును. అదే అసలు ఎవరిది సాంగ్ అది? అది శరత్ గౌడ్ అని ఉంటాడు, మార్తాన్ బెస్ట్ ఫ్రెండ్ అతను. 2017 లో చేసిన పాట అది. సో స్క్రిప్ట్ రాసేటప్పుడు మార్తాన్ అదే పెట్టుకున్నాడు రిఫరెన్స్ గా, ఈటీ వాళ్ళు ఇదే పాట పెడదాం అన్నాడు. సో అతను ఆ కీన్ కాంటెంట్ స్టూడియోస్ అని ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో. ఓకే. శరత్ గౌడ్ అని అతను. మరి అతను ఏమైనా క్రెడిట్ ఇచ్చారా? సినిమా స్టార్టింగ్ ఉంటుంది, ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్ మనోడిదే. శరత్ గౌడ్ కీన్ కంటెంట్ కంపోజర్ ఆఫ్ కమ్ ఆన్ బేబీ సాంగ్. జనరల్ గా ఏంటంటే డైరెక్టర్ చెప్పిన తర్వాత సిచ్యువేషన్ చెప్పిన తర్వాత మీరు ట్యూన్స్ ఇవ్వడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం ఇలా ఉంటది కదా. మరి మీకేమన్నా చెప్పినట్టు ఓకే అయిపోయిందా లేదంటే మార్చాడా? అన్ని ఓకే అయిపోయి ఒక్క పాటకి ఇబ్బంది పడిపోయాం చాలా, ఒక 5 ట్యూన్లు. ఫస్ట్ లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ సాంగ్ ఇంకా బయటికి రాలి వస్తుంది, హెల్లో అని అనురాగ్ కుల్కర్ని పాడాడు ఆ పాట. ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఇంటర్వెల్ వాడు బండి ఎక్కించుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఒక లవ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ఒక 5-6 డ్రాఫ్ట్స్. చాలా ఇబ్బంది పడ్డాం, ఒక 2-3 months. మరి మీకు వచ్చింది ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ వచ్చిందా? మన రోస్ట్ పార్టీలో కొట్టుకున్న వీడియో అదేనది? అది కదా, మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు డైలీ వార్, స్టూడియో లోపల వార్, బయటకు వచ్చాక కచోరీ తినడానికి వెళ్దామా. మీకున్న ఇంట్రెస్ట్ లే సినిమాలో పెట్టారు. కచోరీ మా ఫేవరెట్. ఓకే ఓకే. మార్తాన్ ఫేవరెట్, నా ఫేవరెట్ కచోరీ. ఆ రోజు స్టేజ్ మీద ఎవరబ్బా ఈ హాలీవుడ్ నుంచి వచ్చిన అనుకున్నాం మేము. మా ఇంట్లో వాళ్ళు వెళ్ళగొడతారన్నారండి ఆ వీడియో చూసాక. వెళ్ళదేమో అనుకున్నా, రీచ్ అవ్వదు. జయకృష్ణ గారు రావాలి, వాడికి జ్వరంతో మౌలి గాడేమో అరే చీర అంటే వాడి రీల్స్ లో చాలా యాక్ట్ చేశాను నేను బయట, అట్లనే అప్పుడప్పుడు గుర్తుపడుతూ బస్ వీడియోలో చాలా చాలా రీల్స్ లో. ఇప్పుడు యాక్టర్ లేకపోతే ఏమో నేను పక్క రూమ్ లో ఉంటా, పదరాజు చేద్దాం. నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్, చిన్న చిన్న రీల్స్ లో ఓకే. వాడు జయకృష్ణ రాలే పొద్దున, నీకు విగ్గేస్తాను ఏమో పంపించాడు. ఇది ఏంటి నోట్లో ఏంటి బూతులు నాకేమో అర్థం కావట్లేదు. సరే లైవ్ కాదు, నేను అనుకున్నా రికార్డెడ్, అది ఆ ఈవెంట్ దట్ వాస్ రికార్డెడ్. సరే ఎవరు చూస్తారు, ఎవరే చూడరు, సరే చేసేస్తా, వాళ్ళేమో ప్రమోట్ చేయాలరా మన సినిమా, నాకు అర్థం కావట్లేదు, నీకు ఏదో ఒకటి చేయాలి మనము. సరేరా బాబు ఓకే ఏం చేస్తాను చేసా. 2 days తర్వాత అయిపోయింది. జానీ వాకర్ అంటున్నారు. అరే నేను మ్యూజిక్ చేసా అంట దీనికి. మరి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అన్నదే కూర్చోబెట్టారు, చూసాం ఆ వీడియో. ఏంటి ఎందుకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? మా నాన్న మా మమ్మీకి కూడా ఎవరో పంపిస్తున్నారు, కొంచెం భయంకరంగానే ఉంటుంది. నేను వాళ్ళ మౌలి వాళ్ళ మమ్మీ ఆల్రెడీ నాకు కాల్ చేస్తున్నారు, వాడు ఏంట్రా అలా మాట్లాడుతున్నారు, వాడిని ఆపండి రా.